భారీ వర్షాలకు ఆదిలాబాద్ కలెక్టరేట్ మొదటి అంతస్తు వరండా కుప్పకూలింది. ఘటనా సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం కలెక్టరేట్ ను ఇక్కడే కొనసాగించాలా లేకుంటే తరలించాలా అనే అంశంపై ఉన్నతాధికారులు కమిటీని వేశారు. కమిటీ నివేదికతో పాటు R&B సూచనల మేరకు జిల్లా యంత్రాంగం నిర్ణయం తీసుకోనుంది. ఆదిలాబాద్ కలెక్టరేట్ నుంచి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. భారీ వర్షం కారణంగా ఆదిలాబాద్ కలెక్టరేట్ సంబంధించిన 2 రూఫ్స్, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ సంబంధించిన 2 రూఫ్స్ స్లాబ్స్ కూలడం జరిగింది. కొన్ని ప్రమాదం తప్పింది. ఆ సమయంలో ఉద్యోగస్తులు సిబ్బంది ఎవరు కూడా లేకపోవడం కారణంగా ప్రమాదం తప్పినట్లుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఈరోజు ఉద్యోగస్తులు కానీ సిబ్బంది కానీ కార్యాలయానికి రావాలంటే కూడా భయపడే పరిస్థితి. నిన్న ఏం జరిగింది, అసలు ఎట్లా కూలిందనే విషయంపై మనతో మాట్లాడేందుకు నాయబ్ తహసీల్దార్ గారు ఉన్నారు, ప్రత్యక్ష సాక్షి. ఎట్లా జరిగింది అసలు? నిన్న ఈవినింగ్ ఎట్ అబౌట్ 6:30 to 7 o'clock నేను ఇక్కడ నిలబడి ఉన్న అడిషనల్ కలెక్టర్ ఛాంబర్ ముంగట, నేను ఇంకా సీసీ గారు కలీం సార్ అని. అప్పుడు చూస్తే ఈ పిల్లర్స్ ఉన్నాయి కదా, పిల్లర్స్ నుంచి ఒక్కొక్క బ్రిక్ కింద పడుతుంది, అంటే మట్టి పడుతుంది, బ్రిక్స్ అవి పడుతున్నాయి. అయితే నేను చూసిన, అంటే వర్షం వల్ల వీక్ అయింది కదా, పడుతుంది అనుకున్నాం. మా పక్కకు మా అటెండర్ ఉండే భూమన్న అని, ఆయనకు చెప్పిన కొంచెం వీడియోది మనం కలెక్టర్ సార్ చూపించచ్చు అది అని చెప్పిన. ఆయన ఇట్లా పాకెట్లోకి వెళ్ళి ఇట్లా ఫోన్ ఇట్లా తీస్తుండు, మొత్తం చూస్తున్నాం ఇట్లా మొత్తం కింద పడిపోయింది. దాని తర్వాత ఇది కొంచెం పడినప్పుడే ఒక గార్డ్ ఉంటాడు ఇక్కడ ట్రెజరీలో, అప్పుడే ఆయన వెళ్ళిపోయిండు. ఏమైంది, పర్సన్స్ ఎవరు లేకుండే లోపల. దాని తర్వాత మేము బయటికి వెళ్ళిపోయినాం. ఎన్ని శాఖలు ఉంటాయి అసలు? ఉద్యోగస్తులు రావడానికి అంటే ఇష్టపడుతున్నారు ఇప్పుడు? ఎట్లా ఉంది పరిస్థితి? అంటే అట్లా ఏం చెప్పలేము. కలెక్టర్ సార్ ఆర్డర్స్ ఏమున్నాయంటే ఇప్పుడు బయటనే ఉండాలా, ఎవరో ఇన్స్పెక్షన్ కోసం ఏదో టీం వస్తుందని చెప్పిండ్రు. ఆ టీం వచ్చినాక మొత్తం వెరిఫై చేసినాక ఈ బిల్డింగ్ ఇప్పుడు ఇంకా టైం ఉన్నది అది అంటే మళ్ళీ దీంట్లోనే కూర్చోబెట్టి మనకు వర్క్ తీసుకుంటారు, లేకుంటే ఇక్కడ టెంపరీ షిఫ్ట్. మొత్తంగా దాదాపు నిజాం కాలంలో నిర్మాణమైనటువంటి కార్యాలయం బిల్డింగ్ దాదాపు 8 దశాబ్దాలుగా కూడా ఇక్కడ కలెక్టరేట్ నడుస్తూ ఉంది. ప్రస్తుతం అయితే 58 మంది కలెక్టర్లు ఇక్కడ పనిచేశారు. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో కూడా కొత్త కలెక్టరేట్ల నిర్మాణం జరిగినప్పటికీ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మాత్రం నూతన సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణం జరగకపోవడం, అసంపూర్తిగా ఉండడం కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం 8 శాఖలు, దాదాపు 180 మంది సిబ్బంది ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. ప్రతినిత్యం జిల్లాకు సంబంధించిన పాలన అంతా కూడా ఇక్కడ నుంచో కొనసాగుతుంది. ప్రస్తుతం చూడొచ్చు విజువల్స్లో దాదాపు 50 ఫీట్ల వరకు మొదటి ఫ్లోర్ కానీ 2 ఫ్లోర్ కానీ 2 స్లాబ్స్ కూలాయి, సైడ్ పిల్లర్స్ కూడా కూలిన పరిస్థితి. ప్రస్తుతం ఏసీని కూడా చూసుకోవచ్చు, ఏసీ బాక్స్ కూడా కింద పడే పరిస్థితి కనిపిస్తుంది. ఉద్యోగులు కూడా ఎవరు కూడా లోనికి వెళ్లకుండా మొదటి 2 అంతస్తులకు సంబంధించి లాక్ చేశారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు. ప్రస్తుతం అయితే పాలన ఏ విధంగా కొనసాగుతుంది అంటే కార్యకలాపాలు ఎట్లా కొనసాగిస్తారు ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఇవన్నిటిపై కూడా ఫోకస్ చేస్తున్నారు. దాదాపు 6 సభ్యులు గల నిపుణుల కమిటీని వేశారు. ఈ నిపుణుల కమిటీ ప్రస్తుతం ఇక్కడ చూస్తూ ఉన్నారు ఈ బిల్డింగ్కు సంబంధించి దీని పరిస్థితి ఎట్లా ఉంది, అవకాశం ఉంటే ఎక్కడన్నా అకామిడేట్ చేయడమా వివిధ శాఖలు అనే కోణంలో కూడా అధికారులు ఆలోచిస్తున్న పరిస్థితి. మొత్తంగా భయంగా ఉంది. కలెక్టరేట్ అంతా కూడా విధులు నిర్వహించేందుకు ఇబ్బంది పడుతున్నామని చెప్పి సిబ్బంది కానీ అధికారులు పేర్కొన్న పరిస్థితి. శ్రీనివాస్ HN TV ఆదిలాబాద్ కలెక్టరేట్ నుంచి.